ఫౌండేషన్ ముందుగా వీటిని ఎవజేద్దాం అనే సంకల్పంతో ఇప్పుడున్న స్థితి నుంచి సుమారుగా స్లాబ్ లెవెల్ భక్తులందరూ కూడా మన దేవాలయాన్ని త్వరితగతిన నిర్మాణం చేయడానికి ఈ కమిటీ వారికి మనం గ్రామంలో అట్లాగే ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు కానీ అందరూ కూడా మన ద్వారా ఇక్కడికి ఎవరైతే మనం వస్తూ ఉంటామో మనం ఇంకొకరికి మనం ఇవ్వగలిగినంత ఇచ్చే శక్తి ఉన్న వాళ్ళని కూడా వాళ్ళని ప్రోత్సహించి ఈ దేవాలయ అభివృద్ధికి నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం. ఒక సంవత్సరంలో మనం 5వ సంవత్సరంలోపు పూర్తి చేసుకోవాలని సంకల్పి మన వంతు బాధ్యతగా ఈ కమిటీ వారే కాదు మనం కూడా అట్లాగే మన బంధువులు కానీ యువకుల స్థితి కలిగిన వాళ్ళందరి చేత ఇప్పించినా కూడా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ఇవ్వగలిగిన వాళ్ళు ఎప్పుడో వచ్చేసాము కాబట్టి ఆ ప్రాంతంలో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మాలధారణ చేయడం ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఒక గ్రామంలో ఒక మంచి దేవాలయం మనకు మళ్ళీ శివాలయం అన్ని కూడా కట్టారు. కట్టడం అయితే కట్టారు కానీ దానికి వెనకాల దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అని అందరూ అడగటం జరిగింది. కిందటి సంవత్సరం నేను మాల ధరించినప్పుడు వచ్చారు. ఏంటయ్యా ఇట్లా స్వామి గురువు గారు ఇట్లా దొరికి పెడితే ఒకసారి మాలలో ఉండగానే వెళ్ళటం జరిగింది. ఆ గ్రామంలో మొత్తం 680 ఇళ్ళు ఉన్నాయి. అక్కడికి ఒక అర్చక స్వామి రావాలంటే ఎవరు కూడా రావట్లా ఆ దేవాలయంలో అర్చకత్వం చేయడానికి. ఒక్కొక్కరు 15,000, కొంతమంది 25,000 ఇల్లు ఇచ్చి ఇవన్నీ అడగటం వల్ల వాళ్ళు ఏం చేయాలో మనసు తోచక అందులో మంచి ప్రతిష్ట చేశాం, చక్కగా అన్నదానాలు అన్నీ కూడా చేశాం. దీన్ని నిర్మాణం చేసిన తర్వాత ఈ కార్యక్రమాలు ఎట్లా జరపాలన్న ఆలోచన కలిగితే సరే నేను వెళ్ళటం జరిగింది. ఒక్కొక్క ఇంటి దగ్గర నుండి రోజు కొంతమంది ఒక్కోసారి సాయంత్రం పూట కూడా తాగటం జరుగుతుంది. ఒక టీ విలువ ఎంత? మీ దేవాలయం బాగుపడటానికి ముందుగా మీరు ధర్మకర్తగా ఉన్నారు కాబట్టి మీరు ఒక టీ మానేసేయండి. 200 మంది ఒక్కొక్కళ్ళు 200 రూపాయలు చొప్పున నెలకి, కొంతమంది 50 రూపాయలు, 15,000 రూపాయలు ఇస్తున్నారు. 15,000 రూపాయలు చక్కగా దివ్యంగా జరుగుతుంది. అట్లాగే మనం ఒక కార్యక్రమం జరపాలంటే మేమందరినీ కూడా కోరుకునేది ఏంటంటే కాబట్టి మన నిర్మాణానికి ఒక గ్రూపులుగా, లలితా గ్రూపులుగా, అట్లాగే గంగార మహాలయ కోలాట గ్రూపుగా ఇట్లా గ్రూపులుగా ఉన్న మహిళా మాత్రం లేదు. మన దేవాలయం కనుక పూర్తిగా నిర్మాణం అయితే మన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంతో తొలదూకుతుంది. పాడిపడ్డ లింగోద్భవ కాలంలో స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమం, ఏకాదశి రుద్రాభిషేక పంచామృతాలు, ఆఖరి రుద్రంలో అన్నాభిషేక కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా జరిగేటడికి తెల్లవారుజామున 5 అవుతుంది. స్వామివారి యొక్క మహాశివరాత్రి జాగరణ కూడా ఇక్కడ జరుగుతుంది. ఈ మధ్యలో స్వామివారి యొక్క నామ సంకీర్తన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది.